హలో హోమీ పెట్స్, నా పేరు శృతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని బుక్స్ చదివి ఎంతో రీసెర్చ్ చేసి సంపాదించే నాలెడ్జ్ ఒక వీడియో ద్వారా మీకు అందజేయాలనేది నా ఎయిమ్. 99% జెన్యూన్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను అండ్ రీసెర్చ్ సోర్సెస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ప్లీజ్ చెక్ ఇట్. అండ్ ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలు ఎవరి నమ్మకాలు దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు. Hope you understand it. Without further ado, let's get started. చిన్నపిల్లలకి ఒక గొప్ప అలవాటు ఉంటుంది. ప్రతిదానికి ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. పెద్దయ్యే కొద్దీ ఆ కుతూహలం తగ్గిపోయి అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటాం. చాలా పనులు జస్ట్ పెద్దవాళ్ళు చెప్పారు కదా అని చేస్తూ ఉంటాం. ఇక్కడ అయ్యాని ఏంటంటే మనకి చెప్పిన వాళ్ళకి కూడా దానికి రీజన్ ఏంటి అనేది తెలియకపోవడం. కానీ తెలిసినా తెలియకపోయినా మన మంచి కోసం వాళ్ళు చెప్తూ ఉన్నారు, మనం పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాంటి నమ్మకాలలో ఒక నమ్మకం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయి అనేది. ఇది కాలక్రమేణా రూపుదిద్దుకున్న నమ్మకం. దీని మెయిన్ మోటివ్ ఏంటంటే గంగా నదికి రోగాలను తగ్గించే శక్తి ఉంది అనేది. ఇది ఎంతవరకు నిజం, దీని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఇవాళ చూద్దాం. గంగా నది గురించి మాట్లాడుకునే దానికన్నా ముందు ఫస్ట్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. మనకున్న 5 ఎలిమెంట్స్లో లైక్ ఎయిర్, వాటర్, ఫైర్, ఎర్త్ అండ్ స్కైలో మనుషులకి బాగా అలవాటైన ఎలిమెంట్ వాటర్. ఎర్త్ ఈజ్ 75% ఫిల్డ్ విత్ వాటర్ బాడీస్. అంతెందుకు మన బాడీలో కూడా అకార్డింగ్ టు ద ఏజ్ 70 to 80% వాటర్, రిమైనింగ్ 20 to 30% మట్టుకే మనం. సైంటిస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని ప్రాపర్టీస్ వాటర్కి ఉన్నాయి. లైక్ వై వాటర్ ఈస్ ద ఓన్లీ ఎలిమెంట్ దట్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 forms లైక్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఏ సబ్స్టెన్స్ అయినా చల్లారిస్తే కాంట్రాక్ట్ అవుతుంది, హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. బట్ వాటర్ ఎందుకు కూల్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది? నమ్మడం లేదా? ఒక గ్లాస్లో వాటర్ తీసుకుని డీపర్లో పెట్టండి. చల్లదనానికి వాటర్ కంప్రెస్ అయితే ఐస్ ఈజీగా బయటకు వచ్చేసేయాలి కదా. ఎందుకు వేడి చేస్తే కానీ రాదు? ఐస్ ఎందుకు గ్లాస్కి అతుక్కుపోతుంది? బికాస్ ఇట్ ఎక్స్పాండెడ్. ఎస్, వాటర్ ఈస్ ద ఓన్లీ సబ్స్టెన్స్ దట్ ఎక్స్పాండ్స్ వైల్ ఫ్రోజన్. బట్ వై? How irrespective of Earth's gravity, water can travel upwards in trees' trunks to reach every leaf and every stem? ఎవరికి తెలియదు. బట్ వీటన్నిటికన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ ప్రాపర్టీ ఏంటో తెలుసా వాటర్కి ఉన్నది? దట్ వాటర్ హ్యాస్ మెమరీ. అవును, వాటర్కి గుర్తుపెట్టుకునే శక్తి ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి మన రిలీజియన్స్ అన్నీ చెప్తూనే ఉన్నాయి. లైక్ గుళ్ళో ఉదకం తాగితే మంచిది అని పెద్దవాళ్ళు చెప్పడం, ఋషులు తమ కమండలంలో ఉన్న వాటర్ చల్లి శపించడం, చర్చ్లో హోలీ వాటర్ చల్లితే ఎలాంటి శైతానైనా వెళ్ళిపోతుంది అని నమ్మడం. అంతెందుకు ముస్లిమ్స్ కూడా వాటర్ క్యాన్ క్లెన్స్ యువర్ బాడీ అండ్ సోల్ అని నమ్ముతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, వీ ఆల్ నో వాటర్ హ్యాస్ గ్రేట్ పవర్, బట్ వీ డోంట్ నో వై. బట్ ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. వాటర్ హ్యాస్ మెమరీ. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇది. వాటర్ క్యాన్ రిమెంబర్ గుడ్ అండ్ బ్యాడ్ వేవ్స్, అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ వేవ్స్. ఇట్ విల్ చేంజ్ ఇట్స్ స్ట్రక్చర్. ఐ మీన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ కాదు, మెమరీ స్ట్రక్చర్. మీకు ప్రూఫ్ కావాలా? ఇప్పుడు చూపించే క్లిప్స్ చూడండి. ఇది వాటర్ యొక్క మెమరీ స్ట్రక్చర్ వెన్ యూ సే ఐ హేట్ యూ. ఇది వాటర్ యొక్క మెమరీ స్ట్రక్చర్ వెన్ యూ సే థ్యాంక్ యూ. ఇంకా ప్రూఫ్ కావాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ చూడండి. ఒక 3 గ్లాసుల్లో రైస్ తీసుకున్నారు. ఆ రైస్ని వాటర్తో ఫిల్ చేశారు. ఒక గ్లాస్కి రోజు థ్యాంక్ యూ చెప్పారు, ఒక గ్లాస్కి రోజు యు ఆర్ డిస్గస్టింగ్ అని చెప్పారు, ఇంకో గ్లాస్ని ఏమీ చేయకుండా వదిలేశారు. కరెక్ట్గా 1 month తర్వాత ద రిజల్ట్ ఈస్ వెరీ విజిబుల్. ఏ గ్లాస్కి అయితే థ్యాంక్ యూ చెప్పారో దానిలో ఉన్న రైస్ చక్కగా ఫర్మెంట్ అయి ఉంది. దేనికైతే యు ఆర్ డిస్గస్టింగ్ అని చెప్పారో దాంట్లో ఉన్న రైస్ కుళ్ళిపోయింది. ఏ గ్లాస్ని అయితే ఏది చెప్పకుండా వదిలేశారో ఇట్ స్టార్టెడ్ రాటింగ్. అంతెందుకు, మీకు విషయం చెప్తే నమ్ముతారా? ప్లెయిన్ వాటర్ క్యాన్ కిల్ యూ ఇఫ్ యూ గివ్ ఎనఫ్ నెగిటివ్ పవర్ టు ఇట్. దానికి కూడా ఒక ప్రూఫ్ ఉంది. 1952లో US ఒక సక్సెస్ఫుల్ టెస్ట్ని కండక్ట్ చేసింది ఆన్ హైడ్రోజన్ బాంబ్ ఎక్స్ప్లోజన్.
అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇట్ స్వెప్ట్ అవే సిటీస్ లైక్ నథింగ్. బట్ దానివల్ల వచ్చిన ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. అదేంటంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అవతల ఆఫ్టర్ దిస్ ఎఫెక్ట్ పీపుల్ స్టార్టెడ్ కమిటింగ్ సూసైడ్స్. వాళ్ళంతటి వాళ్ళే సూసైడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. యానిమల్స్ ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియకుండా చనిపోతున్నాయి. దానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? ఎక్స్ప్లోషనే. హైడ్రోజన్ బాంబ్ ఎక్స్ప్లోషన్ నుంచి రేడియో యాక్టివ్ రేడియేషన్స్ జనరేట్ అయ్యాయి. అయితే అవి భూమి నుంచి గాలి నుంచి వెంటనే వెళ్ళిపోయినా వాటర్లో మట్టుకి అవి అలాగే ఉండిపోయాయి ఫర్ నెక్స్ట్ 30 days. వాటర్ ఒక పెండ్యులం స్వింగ్ అయినట్టు వేవ్స్ క్రియేట్ చేసుకుంటూ నెక్స్ట్ 30 days వైబ్రేట్ అవుతూనే ఉన్నాయి. అండ్ దట్ డిస్రప్టెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాటర్ మెమరీ. మీకు ఒక విషయం తెలుసా? మన బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 85% వాటర్. ఎప్పుడైతే ఈ బ్యాడ్ మెమరీ స్ట్రక్చర్ ఉన్న వాటర్ని మనుషులు కన్జ్యూమ్ చేస్తారో ఒక కాన్ఫ్లిక్ట్ ఎరేజ్ అవుతుంది బ్రెయిన్లో, విచ్ కెన్ డ్యామేజ్ అండ్ డిస్రప్ట్ బయోప్లాజం. ఆ డిస్రప్షన్ మెంటల్ స్టెబిలిటీని కోల్పోయేలా చేసి ఆఖరికి సూసైడల్ థాట్స్ని ప్రేరేపించి మనిషిని చనిపోయే వరకు తీసుకొస్తాయి. సో ఇప్పుడు అర్థమైందా మన పురాణాల్లో శాపాల వల్ల మనుషులు చనిపోతారు అంటే ఎందుకు? వాటర్ వల్ల బ్యాడే జరుగుతుందా అని మట్టుకు అనుకోకండి. నౌ ఆర్ మెయిన్ కాన్సెప్ట్, వాటర్ క్యాన్ డూ మిరాకిల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ఏ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. అందుకే గుళ్ళల్లో చర్చ్లలో ఉండే వాటర్కి అంత మంచి గుణాలు ఉండేవి. మంత్రాల వల్ల ప్రీచర్స్ వల్ల వచ్చే గుడ్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ని వాటర్ మెమరీ స్ట్రక్చర్లో సేవ్ చేసుకుని మన బాడీ అండ్ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది ఆ వాటర్. సో నౌ యాజ్ వి గాట్ టు నో అబౌట్ ద వాటర్ మెమరీ, ఇప్పుడు గంగా నది గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? గంగా క్యాన్ ప్యూరిఫై యూ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఈ గంగా నది విశిష్టతని ఫస్ట్ లెట్ మీ డివైడ్ ఇంటూ 2 parts. How it is purifying and helping you from inside and how it is helping you physically, and that means outside. ఇన్సైడ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్ వాటర్ మెమరీ ఉంటుంది కదా. గంగా ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హిమాలయాస్, ద బెస్ట్ ప్లేసెస్ వేర్ ఈవెన్ మ్యాన్ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్ప్లోర్ యట్. గంగా నది ఫ్లో అవుతున్న ఏరియాస్, ల్యాండ్స్, టెరైన్స్ ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి ఆ వాటర్కి. అంతెందుకు, గంగా నది ఒడ్డున యోగిక్ ప్రాక్టీసెస్ జరుగుతూనే ఉన్నాయి కొన్ని సెంచురీస్గా, కొన్ని జనరేషన్స్గా. వాళ్ళు ఆ వాటర్ని టచ్ చేస్తున్నారు అండ్ ఆ వాటర్లో సాధన చేస్తున్నారు. డోంట్ యూ థింక్ వాటర్ రిమెంబర్స్ అండ్ స్టోర్స్ దట్ పాజిటివ్ వైబ్స్ అండ్ క్యారీ దట్ టు అస్ వెన్ వీ బాత్ ఇన్ దట్ వాటర్? ఆ వాటర్తో పాటు ఆ పాజిటివ్ వైబ్స్ని కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. దట్ యాక్చువల్లీ ఈజ్ మెంటల్ రిలీఫ్. నౌ సెకండ్ పార్ట్, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ ఫిజికలీ అవుటర్ బాడీ. 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ 150 crores on Ganga mission to find out the X factor that purifies water even after this much pollution. అయితే వాళ్ళు ఫైనలీ ఐడెంటిఫై చేసింది ఏంటంటే గంగా వాటర్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్యాక్టీరియోఫోజెస్ అనే వైరస్ ఉండడం వల్ల అది బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేసి వాటర్ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. దట్ మీన్స్ గంగా వాటర్ ఈజ్ సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మచ్ పాపులేషన్ అండ్ పొల్యూషన్. There's a very high concentration of bacteriophages. These are viruses that infect bacteria, and this may actually account for the purifying properties of the Ganga. ఎందుకు వాటర్ ఏదైనా కంటైనర్లో పెట్టి కొన్ని రోజులు వదిలేస్తే అది స్మెల్ వచ్చి ఫంగస్ ఏర్పడిపోతుంది. కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, కాశీ నుంచి తెచ్చిన గంగా జలం ఎన్ని నెలలు సంవత్సరాలు దాచిపెట్టేసి ఉంచిన స్మెల్ రావు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? సో ఫైనలీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్, గంగా వాటర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ వల్ల అనుకోండి, లేకపోతే నార్మల్ హ్యూమన్ బీయింగ్గా చూడండి, దే ఆర్ స్పెషల్. ఆ వాటర్లో ఒక పాజిటివ్ వైబ్ ఉంది అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ ఎబిలిటీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు దాకా ఈ వీడియోని వాచ్ చేశారు అంటే I think you like the content. If you like the content, please don't forget to like, share and subscribe to the channel. ఒకవేళ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంకా ఈ సిరీస్లో రావాలి అని అనుకుంటే ప్లీజ్ let me know in the comment section below. See you in the next video. Until then, bye bye.